హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు ఒక వస్తువుని చూపించబోతున్నా. గత 50 సంవత్సరంలో క్రితం మనం గనక ప్రతి పల్లెటూరికి వెళ్ళినా, టౌన్లో వెళ్ళినా ప్రతి ఇంటికి దీనితోటే మరి స్లాబ్ వేసుకునేవాళ్ళు. దాంతో స్లాబ్ వేసుకుంటే చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని మీకు నేను చూపించబోతున్నా. చూసారా, ఇదే జమ్ము అంటారు దీన్ని. చూడండి ఎంత హైట్గా పెరిగిందో. దీన్ని మనం కొనక్కర్లేదు, మరి ఎవరితో తెప్పించక్కర్లేదు. ఇది వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ బాగా విస్తారంగా పెరుగుతుంది, మరి చాలా బలంగా కూడా ఉంటుంది. దీన్ని కనుక మనం సేకరించి కట్టలు కట్టి ఇంటికి స్లాబ్గా వాడుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా, మరి వెయిట్లెస్ అన్నమాట. ఇది చూడండి ఎంత ఎంత మందంగా, ఎంత ఎడల్పుగా పెరిగిందో. దీని కనుక మనం ఇంటికి స్లాబ్గా వాడుకుంటే 20 సంవత్సరం దాకా మనం మరలా దీన్ని తొలగించే అవసరం ఉండదు. ఇలాంటి కనుక మనం స్లాబ్ వేసుకుంటే మరి ఇది వెయిట్లెస్, వాటర్ ప్రూఫ్ కూడా. మరి నీటిని లోపలికి రానివ్వదు. కిందకి చూడండి, కిందకి ఎలా పంపిస్తుందో నీటి బిందువుని. మరి దీంతో మనం ఇల్లు కట్టుకుంటే వర్షాకాలంలో మన ఇంట్లోకి నీటిని లోపలికి దిగలేదు. మరి చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుంది. మరి వేసవిలో అయితే చల్లదనాన్ని కూడా ఇచ్చిద్ది అనమాట. ఇప్పుడు మనం ఏసీ వేసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. ఆక్సిజన్ కూడా మంచిగా వచ్చిద్ది. మరి ఎప్పుడు ఇంట్లో కాలు పెట్టగానే చల్లగా కూల్లో ఉంటుంది, నిద్ర బాగా పట్టిద్ది. మరి ఎలాంటి ప్రమాదం కూడా మనిషికి ఉండదు. మరి దీన్ని మనం సేకరించి కట్టలు కట్టుకొని ఇంటికి స్లాబ్గా వాడుకుంటే చాలా ఉపయోగం. ఇదే కాకుండా ఇతర దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉందన్నమాట. ఎక్కడైతే భూకంపాలు వస్తాయో, సునామీలు వస్తాయో ఆ ప్రాంతాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మన యొక్క పరికరాలతో వాడుకుంటే మరి ఇల్లు కనుక కూలిపోతే భూకంపాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిద్ది. కాబట్టి ఇలాంటి వాటితోటి దీంతో వెయిట్లెస్ కాబట్టి ఇది మరి ఇల్లు కనుక నిర్మించుకుంటే ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు. ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత చివరిలో చూడండి, ఇది పంటకు వచ్చింది అనమాట. ఇది ఇలాగా, ఇది వీటి యొక్క విత్తనాలు ఇలా ఉంటుంది. ఈ విత్తనాలు గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయి ఎక్కడైతే పడిందో అక్కడ ఈ మొక్కలు విస్తారంగా పండుతాయి. ఓకే, ఇది జమ్ము అంటారు దీన్ని. ఎక్కడ పడితే అక్కడ నీరు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పెరుగుతుంది. మరి చూశారు కదా, దీని గురించి ఈరోజు వివరించా. మరి రేపు ఒక కొత్త విషయం గురించి వివరిస్తా. మరి వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాటా.